हल्का असेंबली कोकटपल्ली के अल्लापुर फतेहनगर डिवीजन में एमएलए एम कृष्णा राव के साथ कॉर्पोरेटर सतीश गौड़ ने तरक्याती कामों के लिए संग बुनियाद रखा। 1,52,00,000 की लागत से सीसी रोड, आरसीसी सेंट्रल मेरिडियन कम्युनिटी की इमारत का तामीराती काम और दीगर इसमें शामिल है। इस मौके पर करुणाकर, मोहम्मद नसीर, अखिलियती सदर सलाउद्दीन, डिवीजन सदर भिक्षापति और दीगर टीआरएस कायदीन मौजूद थे। रोड शो ఇవాళ పత్తన డివిజన్లో సతీష్ గౌడ్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో 1,75,00,000 రూపాయలతోని రోడ్లే కానివ్వండి, బాల్నా నుంచి పత్తనగర్ వచ్చేటటువంటి డివైడరు 75 lakhs ప్రతి కాలనీలో రోడ్లన్నీ కూడా గత 1 month కింద మేము ఇక్కడ ఇనాగ్రేషన్కి వచ్చిన ప్రజలు అడగడం జరిగింది. దాని భాగంగానే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 1,70,00,000 రూపాయలు ఈరోజు ఇనాగ్రేషన్ పెట్టుకున్నాం. ఒక 1 week 10 days లోపల అప్పుడు కంప్లీట్ అవుతాయి. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు కూడా ఆలోచన చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన 24 గంటల కరెంటు, ఇంటింటికి మంచినీళ్ళు, ఊర్లో పొడతా గ్రేవ్ గార్డ్ లేకుండేవి గ్రేవ్ గార్డులు, అదేవిధంగా కాళేశ్వరం ద్వారా ప్రతి ఊరికి ఇలా నీళ్ళ ద్వారా వచ్చి పంట చేనులు ఎంత పచ్చగా ఉందో కూడా ఆలోచన చేసుకోవాలి. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా చేసింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా డెవలప్మెంట్ అయింది, 7 సంవత్సరాల లోపల ఇంత అభివృద్ధిగా జరిగిందంటే ఒకసారి ఆలోచన చేసుకోమని నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 60 ఏళ్ళ పరిపాలించినటువంటి వాళ్ళు ఏ పని చేయకుండా ఇలా హైదరాబాద్ నగరంలో పక్కకున్నటువంటి బాలనగర్ బ్రిడ్జ్ కట్టలేనటువంటి విషయం. మరి ఎంతో ఇబ్బంది పడ్డారు పత్తనార్ ప్రజలు, బాలనగర్ ప్రజలు. మరి అటువంటి కార్యక్రమం తీసుకొని 400 కోట్ల రూపాయలు పెట్టి ఇలా బ్రిడ్జు అందుబాటులో తీసుకురాగలిగాం. పత్తనగర్ నుంచి సనత్నగర్ పెట్టేటువంటి బ్రిడ్జు ఎప్పుడో చెన్నారెడ్డి గారి పీరియడ్లో కట్టినటువంటి బ్రిడ్జు, బస్సు అక్కడ పోతే బస్సు ఇక్కడ వచ్చే పరిస్థితి లేకుండేది. మరి ఈరోజు 60 కోట్ల రూపాయలు సాయం చేసి మా కేటీ రామారావు ఆధ్వర్యంలో అది తొందరలో రైల్వేలో పర్మిషన్ రాబోతూ ఉంది. వచ్చే సంవత్సరంలో అది కూడా కంప్లీట్ చేస్తే దాన్ని కూడా పత్తనగర్ నుంచి బాలనాడు దాకా వైండింగ్ పెట్టి బ్రహ్మాండంగా వాతావరణం తేబోతూ ఉన్నాం. ఈ విధమైనటువంటి మంచి పనులు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, మరి ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పరిపాలించే పార్టీ కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలే కానీ తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రాలలో ఉన్నటువంటి అతి డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతూ ఉందంటే అది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పి ఇలా కేంద్ర మంత్రులే కానీ, కేంద్రం నుంచి వచ్చిన బంధమే కానీ ఇలా పెద్ద ఎత్తుగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం చెప్తూ ఉంటే మీరు ప్రతిపక్ష వాళ్ళు విమర్శిస్తూ ఈ అభివృద్ధికి అడ్డం పడే ప్రమాదం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గమనించవలసిందని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 200 రూపాయలు ఉన్నటువంటి పింఛని 2,000 రూపాయలే కానీ, వికలాంగులకు 300 రూపాయలు 3,000 नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।